గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉండే. దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మా ప్రియతమ నాయకుడు జక్కా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అల్వాలు దేవేందర్ అని ఒక కార్పొరేటర్ ఉండేవాళ్ళు. వాళ్ళ అనుసంధానం వాళ్ళు కలిసి దీన్ని చెరువుని మంచి డెవలప్ చేశారు. కొన్ని కోట్లు వెచ్చించి దీన్ని సుందరీకరణ చేశారు. ఇక్కడ ఎలాంటి గుర్రటెక్క లేకుండా, దోమల బేడద లేకుండా మంచి అవగాహనతో పనిచేసి పబ్లిక్కి మౌలిక వసతులలో ఇది కూడా ఒకటిగా వాళ్ళు భావించి ఎక్కడ కూడా ప్రజలు దోమకాటుకు ఇబ్బంది పడకుండా గత ప్రభుత్వం వాళ్ళు చేశారు. మరి ఈరోజు అది పోయింది. ఈ కోట్లు వెచ్చించి సుందరీకరణ చేసిందంతా నీళ్ళల్లో పోసిన పనిలాగా అయిపోయింది. చూడండి, గుర్రం టెక్క ఒక మనిషి విలువ ఎవరం తిరిగి ఇవ్వలేం. ఒక్క దోమకాటుకు ఇవాళ మనం డెంగీ జ్వరంతో ఎలా చచ్చిపోతున్నారంటే అసలు దానికి ఇంకా ట్రీట్మెంట్ కూడా లేకుండా కోట్లు లక్షలు వెచ్చించినా కూడా బతికే పరిస్థితి లేదు. మరి వీళ్ళు నాయకులు పోయిర్రు, ఇప్పుడు ప్రభుత్వ అధికారులదే ఆధీనం ఇక్కడ. మళ్ళీ అందులో పైపెచ్చు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దీన్ని జిహెచ్ఎంసీలో కలిచారు. పీజాది కూడా అండ్ మేడిపల్లి 2 డివిజన్లుగా చేసి కలిపారు. అసలు ఇప్పుడు మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడే అధికారులు సరిమైన పనులు చేయలేకపోతే ఇంకా జిహెచ్ఎంసీలో కలిపినాక ఏ అధికారి దగ్గరికి పోవాలి మేము? మాకు సర్కిల్ అని ఇక్కడ బోడుప్పలో పెట్టారు, మేడం ఉన్నారు. ఇప్పుడు ఆమె దగ్గరికి పోతే ఇంత పెద్ద ఏరియా ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు? దీని మీద తక్షణం మన జోనల్ కమిషనర్ గారు కానీ సర్కిల్ కమిషనర్ గారు కానీ స్పందించాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలకులు లేరండి. ఇప్పుడు మా కార్పొరేటర్లు కానీ మేయర్లు కానీ లేరు. కాబట్టి ఇప్పుడంతా దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వ అధికారులు అంటే మాకు జోనల్ కమిషనర్ కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, జోనల్ కమిషనర్ కానీ, లేదా సర్కిల్ కమిషనర్ కానీ, లేకుంటే డివిజన్ ఇన్ఛార్జీలు కానీ దీనికి పూర్తి బాధ్యత వహించి తక్షణమే ఈ గుర్రం టెక్కాకుని ఇక్కడి నుంచి తొలగించి, ఇక్కడ మార్నింగ్ వాకర్స్ వస్తుంటారు చాలామంది. ఇక్కడ చూడండి, పరిసరాల చుట్టూ ఇండ్లు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఈ దోమకాటు నుంచి వీళ్ళందరినీ రక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.